Hi guys, welcome back to our channel Video Ready Official. ఈ రోజు వచ్చేసి క్లైమేట్ అనేది సూపర్ గా ఉంది తెలుసా. చూపిస్తాను చూడండి. ఈ చల్లచల్లని క్లైమేట్ లో ఏంటంటే మా మాయ నెత్తళ్ళు తెచ్చారు, దాన్ని ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు అసలు రాదు కానీ ఎలా వస్తుంది ఏంటి అనేది ట్రై చేస్తాను. క్లైమేట్ అయితే చూపిస్తాను చూడండి. అంతకన్నా ముందు మీకు చిన్న నెత్తళ్ళు, చాలా చిన్నగా ఉన్నాయి నెత్తళ్ళు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవే గాయస్ చిన్న నెత్తళ్ళు, చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి మా మాయ వాళ్ళ వైఫ్ రవణమ్మక్క ఆల్రెడీ వాష్ చేసి ఇచ్చేసారు, మనము ఫ్రై చేసేసుకోవడమే. చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో. నేను ఎప్పుడు కూడా ఫిష్ ఐటమ్ అనేది టచ్ చేయలేదు, ఎప్పుడు వండలేదు, నాకు కొత్త అన్నమాట. ఇప్పుడైతే ముందుగా కార్న్ఫ్లవర్ పౌడర్ అనేది వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కార్న్ఫ్లవర్ పౌడర్, ఇప్పుడైతే కార్న్ఫ్లవర్ పౌడర్ వేస్తాం కదా. తర్వాత వచ్చేసి 1 స్పూన్ సరిపోయినంత కారం, తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, తర్వాత వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసేసి, ఇంకా వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్గా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ కానీ మీకు పౌడర్ అనేది ఇంకా థిక్గా ఉంది అంటే మీరు వాటర్ అనేది వేసుకోవచ్చు. నాకేంటంటే ఇందులోనే వాటర్ ఉంది కాబట్టి నేను వాటర్ అనేది మిక్స్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక 10 మినిట్స్ అనేది ఇట్లా వదిలేద్దాం. ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపించేస్తాను. వచ్చేసాను మేడపైకి అయితే వెళ్తున్నాను. క్లైమేట్ అనేది సూపర్, చూసారా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి. చినుకులు పడినా సరే మనం వదులుతామా? వర్షం అంటే మనకు చాలా ఇష్టం కాబట్టి మేడపైన ఉండి క్లైమేట్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను గైస్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఏదో గ్రహణం అనేసి అంటున్నారు. ఏదో గ్రహణం పేరు తెలియదు గైస్ నాకు. కింద నుంచి ఉరుములు చూపిద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడైతే పైకి వచ్చి వీడియో ఆన్ చేశానో కనిపించట్లేదు, రావట్లేదు గైస్. క్లైమేట్ అయితే ఎక్సలెంట్, ఇంకా చాలా బాగుంది. వినిపిస్తుందా? ఉరుములు అయితే వస్తున్నాయి, మరి ఫోన్ తీసుకుంటుందో లేదో మనకు తెలియదు. క్లౌడ్స్ అయితే చాలా మంచిగా చూపిస్తాను చూడండి. క్లౌడ్స్ అయితే సూపర్, కానీ ఏదైతే అనుకున్నామో కెమెరా ఇటు తెప్పగానే అక్కడ వచ్చింది గైస్. అట్లా ఉంటుంది ఏంటో. ఒక 5 మినిట్స్ చూస్తాను, చూసి ఏమైనా బ్లింక్ అయితే చూపిస్తాను. లేదు అనుకుంటే కిందకి వెళ్ళి ఎండినెత్తలు ఫ్రై చోటవాలే చిన్న చిన్న ఎండినెత్తలు ఉన్నాయి కదా, వెళ్ళి ఫ్రై చేస్తాను. టేస్ట్ ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే మనం చేయడం స్పెషల్ అనమాట. ఎలాంటి ఫిష్ ఐటమ్ కానీ ఇప్పుడు వచ్చి ఫిష్ ఐటమ్ ఒకటే ట్రై చేయలేదు, మిగతావన్నీ కూడా ట్రై చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది తిన్న వాళ్ళు చెప్తారు, ఓకేనా? ఒక 10 మినిట్స్ ఉండి కిందకైతే వెళ్ళిపోతాను. కిందకి వెళ్ళి చూపిస్తాను. సో గైస్ 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అందరూ కూడా ఏదైనా ఐటమ్స్ని చేత్తో కలిపితే నేను నెయిల్స్తో కలుపుతున్నాను. అందులో వచ్చేసి చూడండి సగం నా నెయిల్స్లోకే పోతుంది. కలపడం కూడా నెయిల్స్తోనే, చూసారు అంత విచిత్రంగా కలుపుతున్నాను. నెయిల్స్ కదా, అలానే ఉంటుంది మరి. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇంకా దీన్ని డీప్ ఫ్రై చేసేద్దాం పదండి. సో గైస్ ఇప్పుడైతే కళాయి పెట్టేసి అందులోని ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఏవైతే నెత్తలు ఉన్నాయో అవి వేసేస్తాను. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది చూడండి, పొగలు పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఏవైతే నెత్తలు అనేవి ఉన్నాయో అవి ఇలా ఉంటుందో నాకు కూడా తెలియదు గైస్, ఫస్ట్ టైం ఇది. గరిటె పెట్టేసి తిప్పేద్దాం. సో గైస్ నెత్తలు అయితే వేసాను గైస్. ఇందులోని నాకు తెలిసి ముద్దలా వేయకూడదు అనుకుంటా, నేనేమో ముద్దలా వేసేసాను. చూడండి ఎలాగైపోయింది. ఫస్ట్ వాయ ఫ్లాప్ చూడండి గైస్ ఎలాగైపోయిందో. ఇది పెంట అయిపోయింది గైస్. నెత్తడంట మీకు ఎక్కడైనా నెత్తల్లో షేప్ కనిపిస్తుందా? అంటే గుండ అయిపోయింది గైస్.
అందుకని కొత్త వాళ్ళకి ఏమని చెప్పకూడదు, అది కూడా రాలేంది. సరే రెండో వయ ట్రై చేద్దాం. ఇదైతే ఇప్పుడు తీసేసి సెకండ్ వై కోసం చూపిస్తాను. ఇల్లు మొత్తం పొగ చేస్తాను. పొగ కనిపిస్తుందో లేదో కనిపిస్తుంది, చూసారా? పొగ చేస్తాను. ఇల్లు మొత్తం చాలా పొగ పెట్టాను. మా అమ్మ వచ్చేది ఇప్పుడు లోపలికి. ఓకే, రెండో వయ వేసి చూపిస్తాం. సో ఇది వచ్చేసి రెండో వయ ఇప్పేసేద్దాం. ఎందుకంటే కొంచెం భయం వేసింది వేసి, ఇప్పుడు కొంచెం ఏమో ఇది కూడా వస్తుందో రాదో తెలియదు గాయస్. వేయడమైతే వేస్తున్నాను. ఈ నూనె తులిపోతుందమ్మా, ఈ నూనె తులిపోవడం ఒకటి భయం వేస్తుంది. చూద్దాం గైస్ ఇది ఎలా వస్తుందో. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో వేచి ఉండండి. ఇల్లు మొత్తం పెండ చేద్దాం మేము పొగ. ఇప్పుడైతే గరిటెట్టేసి కలిపేద్దాం. అవి ఇరిగి ఉన్నాయా బాగున్నాయా లేదా చూద్దాం. మన రెండో వై అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మంచిగా అంటే నెత్తల షేప్ అనేది బాగా కనిపిస్తుంది గైస్. మీకు కూడా బాగా కనిపిస్తుంది అనుకుంటా. మీకు ఫస్ట్ వై చూపిస్తాను, షాక్ అవ్వకండి. తట్టడా చూసారా? మీకు ఎక్కడైనా నెత్తల షేప్ కనిపిస్తుందా? అంత గుండ అయిపోయింది గైస్. ఏంటి గైస్ ఇలాగా ఏంటో అయిపోయింది. మనం వేసాం కాబట్టి ఫస్ట్ మనం టేస్ట్ చేద్దాం. మనం వేసుకుని ఫస్ట్ మనమే టేస్ట్ చేయాలి. బాగుంది గైస్. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపులే. కాకపోతే వేసినప్పుడు విప్పి వేసుకోవాలి. బాగుంది గైస్. ఇవి కూడా బాగానే వచ్చాయి. ఇంకో వాయి ఉంది, అది కూడా వేసేసి మనం రివ్యూ అనేది తీసుకుందాం, ఎలా వచ్చింది ఏంటి అనేది. సో గైస్ నెత్తలు ఫ్రై అయితే కంప్లీట్ చేసేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ వేసిన నెత్తలు చూసారు ఎలా ఉన్నాయి? పిచ్చిగా గుండగా ఉన్నాయి. మా అమ్మ వస్తుంది. సెకండ్ టైం థర్డ్ టైం వేసి మాత్రం సూపర్ కనిపిస్తుందా మీకు? ఈ నెత్తల షేప్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. బాగా వచ్చింది. ఇప్పుడైతే మా అమ్మ దగ్గర రివ్యూ తీసుకుందాం. ఇప్పుడైతే నేను మా అమ్మ దగ్గర తీసుకెళ్తున్నా. చూసాను చెమటోడ్చి మరి వండాను ఈరోజు. తట్టడం అసలు పట్టుకో అవి నెత్తలే ఏం బాగుంది. ఉప్పు అన్నీ సరిపోయా? బాగుంది అంట. మా అమ్మ ప్రెగ్నెంట్ లేడీ లాగా నెత్తలు లేపు మాయ పంపించాడు కదా అని చెప్పేసి అన్నారు గైస్. నా కనిపిస్తుంది మీకు? చెమట వచ్చి మరి ఈరోజు నా ప్రయోగం చేశాను. ఓకేనా? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మా ప్రెగ్నెంట్ లేడీ ఇది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడియల్ రెడీ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.